నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే చూడండి, క్వశ్చన్ ఇచ్చాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా అండ్ హూస్ ఫోకస్ ఈజ్ ఎంత ఇచ్చాడు 1, -3, ఎసెంట్రిసిటీ ఏమి ఇచ్చాడు 3/2 అండ్ డైరెక్ట్రిక్స్ ఏమి ఇచ్చాడు y ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు దీని నుంచి మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చూడండి. అసలు ఏంటి చూడండి, ఫస్ట్ హైపర్బోలా యొక్క డెఫినేషన్ చూద్దాం. ఓకే చూడండి, ఫస్ట్ సపోజ్ ఏంటి డైరెక్ట్రిక్స్ తీసుకున్నాం. ఏంటిది ఎస్ అని ఒక పాయింట్, ఫోకస్ ఇది. ఓకే, నేను పి అని ఒక పాయింట్ తీసుకున్నాను, దీన్ని x, y అనుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పీకి ఎస్కి మధ్య డిస్టెన్స్ ఇది ఎస్. ఓకే, ఫోకస్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ పీకి ఎస్కి మధ్య డిస్టెన్స్, అదేవిధంగా ఈ పీకి ఇదేంటిది డైరెక్ట్రిక్స్ అని చెప్పాను కదా, ఇది డైరెక్ట్రిక్స్. ఓకే, ఇప్పుడు ఈ పీకి ఎస్కున్న మధ్య డిస్టెన్స్, ఈ పీకి లైన్కు డిస్టెన్స్ ఇదేంటి ఎమ్, ఇది ఎమ్ అనుకుందాం. సో ఈ రెండు మధ్య డిస్టెన్స్, ఈ రెండు మధ్య డిస్టెన్స్ అని మనకి ఏమవుతుంది, PS/PM ఈజ్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ వచ్చింది కదా మీకు. ఇది గుర్తుంటే చాలు. దీని నుంచి మనం హైపర్బోలా కానీ పారాబోలా, ఎలిప్స్ ఇవన్నీ దీని నుంచే వస్తాయి. ఇది ఒకటి గుర్తుంటే చాలు. ఓకే, సో దీని నుంచి ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చిన ఎసెంట్రిసిటీ తీసుకోండి. ఫస్ట్ గివెన్ దట్ ఎసెంట్రిసిటీ ఏదో ఎంత ఇచ్చాడో 3/2 అదే తీసుకున్నాం. ఓకే, కాన్సెప్ట్ గుర్తుంది కదా. ఎసెంట్రిసిటీ 3/2, ఫోకస్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ ఇచ్చిన వరుసగా తీసుకోండి. ఫస్ట్ ఫోకస్ ఏమి ఇచ్చాడు 1, -3 అదే తీసుకున్నా, 1, -3 అండ్ డైరెక్ట్రిక్స్ ఏమి ఇచ్చాడు y ఈజ్ ఈక్వల్ టు 2. ఇవ్వండి, ఇక్కడ ఉంది, దాగి ఉంది ఇక్కడ. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఏంటి, బై ద డెఫినేషన్ ఆఫ్ హైపర్బోలా చేస్తే మనకి ఏమొచ్చింది, PS/PM ఈజ్ ఈక్వల్ టు E. వెయిట్ PS లేదా PS అయినా పర్లేదు, SP అయినా పర్లేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి. SP అనుకుందాం. SP/PM ఈజ్ ఈక్వల్ టు E లేదా ఎసెంట్రిసిటీ, లేదా PS/PM ఈజ్ ఈక్వల్ ఎసెంట్రిసిటీ, ఏదైనా ఓకే. ఓకే, సో మన కండిషన్ ఏంటి, SP ఈజ్ ఈక్వల్ టు EPM. PM అంటే వెళ్ళిపోతే ఏమవుతుంది EPM. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తా. స్క్వేరింగ్ బోత్ చేస్తే ఈటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తా, నాకు ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. అది మనం చేయబోయే ప్రాసెస్ అనమాట. సో దీన్ని స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేయండి. SP² ఈజ్ ఈక్వల్ టు PM² అవుద్ది. ఓకే, సో అలా పక్కన ఉంచండి. ఫస్ట్ అసలు SP అంటే ఏంటి, S అంటే ఏంటి, మనకి ఫోకస్ ఎంత వచ్చింది 1, -3. P అంటే ఎంత, నేను ఏమనుకున్నాను X, Y. P నాకు తెలీదు, సో X, Y అనుకున్నాను. అంటే ఏంటి X, Y 1, -3 ఈ రెండు మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి మనకు తెలుసు కదా, x1 - x2² ప్లస్ y1 - y2². ఫార్ములా గుర్తుంది కదా, ఈ ఫార్ములా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఫార్ములాస్ గుర్తుంది కదా. x1 - x2² చెప్పేస్తారు చూడండి, x1 - x2² ప్లస్ y1 - y2². ఫార్ములా పెడితే ఏమవుతుంది, x - 1 y + 3 అవుతుంది. సో x - 1² y + 3² x - 1² ప్లస్ y + 1 y + 3². అర్థం కదా, √ఓవర్ x1 - x2² y1 - y2² రెండు పాయింట్స్ ఇచ్చి వాటి మీద డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా యూస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఓకే సరే సరిపోయింది. ఇక్కడ వరకు డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు ఇంకేముంది, ఈ అంటే ఏంటి, ఎసెంట్రిసిటీ ఏమైతే ఇచ్చాడు 3/2 అదే రాసుకున్నాం, 3/2. నెక్స్ట్ ఏంటి PM, P అంటే ఎంత X, Y, M అంటే ఎంత, వీటి మీద డిస్టెన్సే కదా, అంటే ఇది పెర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా. సో దీని ఒక పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా M అనుకున్నాను. సో పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, AX మాడ్యులస్ AX1 + BY1 + C/√A² + B², ఇదే కదా ఫార్ములా. సో ఫార్ములా యూజ్ చేస్తా, నాకు వచ్చే స్టెప్ ఇది. ఫార్ములా యూజ్ చేస్తాం, ఏ ఫార్ములా యూజ్ చేస్తాం, మాడ్యులస్ ఆఫ్ AX1 + BY1 + C/√A² + B². ఓకే, నెక్స్ట్ ఏం చేశాను, నేను స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేశాను. ఈ టర్మ్కి స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. మిగిలిన ఏంటి, x - 2² y + 3² ఈజ్ ఈక్వల్ 3² 9 4² 9 2² 4. ఇక్కడ మిగిలింది y - 2² మిగిలింది, అంతేనా. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం చూడండి, a - 2² రూపంలో ఉంది, అంతేనా. లేదు 4తో ఈ టర్మ్ మల్టిప్లై చేసా, 9తో దీన్ని మల్టిప్లై చేసా. ఇప్పుడు ఏమొస్తుంది 4 × x - వైట్. ఓకే, ఇది 1 అన్న 2 కాదు, x - 1. ఇదిగోండి ఇక్కడ x - 1 అనుకుంది, x - 1 ఉంది కదా, x - 1² y + 3² ఈజ్ ఈక్వల్ 9/4 × y - 2². ఇప్పుడు ఈ టర్మ్ 4తో మల్టిప్లై చేయండి, ఈ టర్మ్ 9తో మల్టిప్లై చేయండి. 4 × x - 1² నెక్స్ట్ ఇంకా y + 3² ఈజ్ ఈక్వల్ టు 9 × y - 2². సరిపోయింది కదా. ఇప్పుడు a - b² రూపం ఉంది,
ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab లేదా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఏదైనా ఒకటే రైట్. నెక్స్ట్ ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అర్థమైందా. ఇక్కడ కూడా ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఫార్ములా యూస్ చేసాం అర్థమైందా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ 4th టర్మ్ మల్టిప్లై చేస్తాం, 9th టర్మ్ మల్టిప్లై చేస్తాం తెలుసు కదా అలా. ఇప్పుడు చూడండి ఆ స్టెప్ యాస్టిస్గా రాసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసామంటే 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ 4 ఇంటూ వై స్క్వేర్ 4y స్క్వేర్ వీలైనంత వరకు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఏదైతే సంబంధం దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే 4 మార్క్స్ కదా. సో ఇక్కడ మీరు ఇంకో పాయింట్ రాసుకోవచ్చు, ఈ రెండింటి మధ్యలో ఇంకో పాయింట్ రాసుకోవచ్చు. ఏంటి, ఎక్స్ వాల్యూస్ ఒక దగ్గర వై వాల్యూస్ ఒక దగ్గర రాసుకొని కూడా రాసుకోవచ్చు, ఇంకో పాయింట్ వస్తుంది. ఓకే, వీలైతే రాయడానికి ప్రయత్నం చేయండి అర్థమైందా. సో ఇప్పుడు ఏం చేశాను, ఎక్స్ వాల్యూస్ ఒకవైపు వై స్క్వేర్ వైపు వై వాల్యూస్ ఒకవైపు ఎక్స్ వాల్యూస్ ఒకవైపు రాసుకున్నా అర్థమైందా. సో 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ 4 ఇంటూ వై స్క్వేర్ 4y స్క్వేర్ ఇంకా ఉంది 4 ఇంటూ 2x 8x ఇంకేముంది వై టర్మ్స్ ఏమైనా ఉన్నాయి ఇదండి 4 ఇంటూ 6 24. కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి చెక్ చేయండి, కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ 9 ఎంత ఉంది 1 అంటే 9 + 1 4 9 + 1 10 10 ఇంటూ 4 40 సరిపోయిందా. ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 9 4s 36 and 9 into minus 4y is nothing but minus 36y. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం చూడండి, ఈ టోటల్ టర్మ్ 0కి ఈక్వల్ చేసా. ఎప్పుడు 0కి ఈక్వల్ అవుతుందంటే అయితే ఈ వాల్యూని ఇటు రావాలి, ఈ వాల్యూని అటు వెళ్ళిపోవాలి, అక్కడ నుండి 0 అవ్వనమాట. సో అప్పుడు ఎక్కడ అలాగే ఉండిపోతాయి, మరి సమ్మర్ సాల్వ్ చేయలేం. అయితే ఇదేని ఇటు రావాలి, ఇదేని అటు వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి జరిగితే కానీ 0కి ఈక్వల్ అవుతుంది రైట్. సో ఇప్పుడు ఏమైంది, ఇది ఇటు వచ్చింది, సంథింగ్ ఏదో ఒకటి జరిగింది, అదే వచ్చింది, ఏదో వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ ఏం చేసాం మేము, ఈ టోటల్ టర్మ్ ఇటు తీసుకొచ్చా, అప్పుడు ఏంటి 0కి ఈక్వల్ చేసాం. 0కి ఈక్వల్ చేస్తే మనకి ఏమవుతాయి, ఈ మైనస్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తే ప్లస్ అయిపోతాయి, ఇటు ప్లస్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తే మైనస్ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి మిగిలిన టర్మ్ మ్యాచ్ రాసుకుంటాం 4x స్క్వేర్ 4y స్క్వేర్ 8x 24y 40. ఓకే, ఇక్కడ మనకి ఏం జరిగింది, ఈ లోపలికి వస్తే కదా 0కి ఈక్వల్ చేసాం కదా. సో ఇది ఇటు వస్తే ఏమవుతుంది -9y స్క్వేర్, ఇదేమవుతుంది -36, ఇది మైనస్ ఉంది, ఇటు వస్తే చెప్పాను మీకు మైనస్ ఉంటే ప్లస్ ప్లస్ ఉంటే మైనస్, సో ఇది +36y అవుతుంది. ఓకే, ఇప్పుడు వీటి నుంచి మీకు ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయా, ఫస్ట్ వై స్క్వేర్ టర్మ్స్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ చేయండి, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఏంది 4x స్క్వేర్ ఉంది, ఇంకెక్కడైనా ఉన్నాయి ఎక్స్ స్క్వేర్ లేవు, ఎక్స్లోనే కానీ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ లేవు. సో4x రాసేయండి, 4x స్క్వేర్ రాసుకోండి. నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి. ఎంత ఉంది, ఇక్కడ 4y స్క్వేర్ ఉంది, ఇక్కడ -9y స్క్వేర్ ఉంది. సో -9 + 4 ఇస్ నథింగ్ బట్ -5, సో -5y స్క్వేర్. ఎక్స్టెన్స్ ఏమున్నాయి, ఎక్స్టెన్స్ ఇక్కడ ఏమి లేవు, ఎక్స్టెన్స్ అదిగోండి ఇక్కడ -8x ఉంది, సో -8x ప్లస్ ఇలా ఆర్డర్ వైజ్గా రాసుకోవాలి అర్థమైందా, అప్పుడు మనకు సరైన ఈక్వేషన్ వస్తుంది, లేకపోతే తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకేంటి -24y + 36y +24 + 30 24 + 36 నథింగ్ బట్ 60 +35 6 సరిపోయిందా, y ఉంది, సో 60y. కాన్స్టెంట్ టర్మ్స్ చూడండి, ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ 40 36 40లో 36 పోతే 4. అర్థమైంది, క్వశ్చన్ ఏమడిగాడు, ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. సో ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా మనకి ఏమొచ్చింది, 4x స్క్వేర్ -5y స్క్వేర్ -8x + 60y + 4 = 0. ఇదే మనకి ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. మీరు ఇంకో స్టెప్ రాయాలనుకుంటే దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఈజ్ మనకి ఏమొచ్చింది 4x స్క్వేర్ -5y స్క్వేర్ -8x + 60y + 4 = 0. ఇదే మనకి ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా అని రాయొచ్చు. అర్థమే కదా, ఒకసారి రివిజన్ చేస్తే చూడండి, ఇదే మనకి ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ అడిగాడు అదే అడిగాడు, ఇంకేం అడగలేదు. ఇందాకలా ఫోకీలు ఇంకేమున్నాయి ఎసెంట్రిసిటీలు అవేం అడగలేదు, డైరెక్ట్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా అడిగాడు, అదే మనం చూపించాం. ఫస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి, ఇచ్చిన ఏదైతే ఫోకీ ఉందో అది తీసుకున్నాం, నెక్స్ట్ ఫోకస్ తీసుకున్నాం, ఎసెంట్రిసిటీ తీసుకున్నాం, డైరెక్ట్రిక్స్ ఏదైతే క్వశ్చన్లు ఇచ్చాడో అవన్నీ తీసుకున్నాం. ఇది గుర్తుంది కదా కండిషన్, ఓకే. ఈ కండిషన్ ప్రకారం నెక్స్ట్ ఏం చేసాం, ఎస్పి ఎస్ అంటే ఎంత 1, -3 పి వాల్యూ x, y అనుకున్నాం. ఏంటి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసా. ఫార్ములా ఏంటి √x1 - x2 2 + y1 - y2 2 ఫార్ములా యూస్ చేసా. చూస్ చేస్తే నాకు ఏమొచ్చింది, ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్
ఇది దీని స్క్వేర్ 3/2. ఇది ఏంటి ఈ అంటే 3/2. ఎస్ఎన్సిటీ క్వశ్చన్ ఇచ్చాడు కదా. పిఎం అంటే ఏంటి పి ఇది. సో దీనికి ఈ డైరెక్ట్ సిటీ లైన్ ఉంది కదా, సో దీన్నే ఎం అంటాం. అర్థమైంది, ఇదే కదా ప్రూవ్ చేసాం మనం. సో ఇదే ప్రూవ్ చేయాలి, రైట్. సో ఈ లైన్కి మధ్యలో డిస్టెన్స్ మనం ఎం అనుకున్నాం, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ పర్పెండిక్యులర్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, మాడ్యులస్ ax1 + by1 + c/√a² + b² ఫార్ములా యూస్ చేశాను. నాకు వచ్చే స్టెప్ ఇది, రైట్. నెక్స్ట్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేసా. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే నాకు ఇలా వస్తుంది. ఓకే, ఇది a - b² రూపంలో ఉంది, ఇది a + b² రూపంలో. ఇది చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా డిరైవ్ చేసేయడమే. చేస్తే ఇక్కడ వరకు వస్తుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం చేస్తాం, 4తో ఈ టోటల్ టర్మ్ని మల్టిప్లై చేయండి, 9తో దీన్ని మల్టిప్లై చేయండి. అప్పుడు మీకు వచ్చే ఈక్వేషన్ ఇది. అంతేనా, ఇదిగోండి ఇది. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేశారు, వాళ్ళు క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకుంటారు, లేదంటే ఇదిగోండి ఇలా వస్తుంది. నెక్స్ట్ దీన్ని 0కి ఈక్వల్ చేయాలి. 0కి ఈక్వల్ చేస్తే మీకు సరైన కరెక్ట్ ఆన్సర్ అనేది తెగుతుంది కదా. 0కి ఈక్వల్ చేయాలంటే ఆ టైం లేకపోతే ఈ టైం అని వెళ్ళిపోవాలి. 0కి ఈక్వల్ చేసాం అంటే ఈ టోటల్ టైం ఇటు వచ్చేసింది, -12 ప్లస్ అయ్యి +12 మైనస్ అయ్యే. అప్పుడు నాకు వచ్చే ఈక్వేషన్ ఇది, రైట్. సో దీంట్లో మీకు ఏంటి క్యాన్సిలేషన్ చేశారు, ఐదుని చేశారు, అవన్నీ చేయలేదు. ఏంటి x² టర్మ్స్ లేవు. సో అది లేని వ్యాస్టి రాసుకుంటావు. ఉంటే ఒకవేళ క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ అవుతాయి, లేదంటే స్టెప్ ఇలా రాసుకుంటావు. చూడండి, 4x² -9 + 4 నథింగ్ బట్ 5, 8x ఎక్స్ట్రా ఒకటే ఉంది, సో రాసుకున్నాను. 24y 36y 60. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ ఇక్కడ 40 ఉంది, ఇక్కడ -36 ఉంది. సో +40 - 36 ఈజ్ నథింగ్ బట్ +4. సో నాకేమొచ్చింది, ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా వచ్చింది. ఏమొచ్చింది, ఇది. అర్థమైందా. సో ఇదే నాకు ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా అని రాశాను. ఇది రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు, ఇక్కడ రాస్తే సరిపోద్ది. ఇంకా రాయాలనుకుంటే ఈ స్టెప్ రాయొచ్చు. అర్థమైందా. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇది ఈ ప్రాబ్లం యొక్క కంప్లీట్ సొల్యూషన్.